వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత మీనరాశిలో శని, సింహంలో రవి బుధ కేతువు, కర్కాటకంలో శుక్రుడు, మిథునములో గురుడు, ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా చాలా లాస్ అయిపోతున్నారు. మీరు ఎందువలన ఏలినాటి శని జరుగుతోంది, చాలా గాఢంగా పట్టుకున్నాడు. అయితే మీ వ్యక్తిగత జాతకాలు చూడాలనుకోండి, కొంతమందికి మాత్రం లాస్ మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. మీరు ఎంతో పెద్ద పోస్ట్లో సంపాదించినటువంటి ధనమంతా కూడా మీ బ్రదర్స్ ఫూలిష్నెస్ వల్ల కానీ, మీ సిస్టర్స్ ఫూలిష్నెస్ వల్ల కానీ, వాళ్ళందరూ కూడా మీకు ఏం చేస్తున్నారంటే, మీకు దానివల్ల వాళ్ళు ఈ వ్యాపారాలు బాగుంటాయని చెప్పడం, ఆ వ్యాపారాలు మీరు చేయడం, దాంతో దెబ్బతినేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి వ్యాపారాలు పెట్టుకున్నారు. వ్యాపారాల రొటేషన్ అనేటటువంటిది బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు ముందుకు వెళ్తాయి. కాకపోతే షేర్స్ స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళొద్దు. మీరు వెళ్ళినట్లయితే లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు మీకు అధికంగా చేసుకుంటూ ఉంటారు. భార్య యొక్క అనారోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అధికమైనటువంటి ఖర్చు, హాస్పిటల్లో ఖర్చు అవుతుంది అనేటటువంటి విధానంతో భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా దూరపు ప్రయాణాలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా విద్యార్థులు కూడా మరి ఈ యొక్క మీనరాశి వారి అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పని కూడా లేటుగా వెళ్ళడము, ఊర్లో రకరకాల చోట్లకి మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక నూతన వస్త్రాలంకరణ, నూతన జ్యువెలరీ కొనుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, లేదా మంత్రానుష్ఠానం మహాకాళిది మంత్ర జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.